మంచి సేవ చేసే కార్యక్రమం, సేవ చేసే పదవి ఏదన్నా నాకు ఇవ్వు అని అడిగాడు. ఏ రోజు దీనికి ముందు ఎన్నో పదవులు నేను ఇచ్చినప్పటికీ కూడా ఏ రోజు నా దగ్గరకు వచ్చి అన్నా నాకేమీ రాలేదని అడగల. కానీ సమర్థత, చేయగలిగిన సత్తా, చేయాలన్న మంచి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి సింహాచలం ఇప్పుడు నువ్వు ఎంత చేయాలంటే అంత చేయొచ్చు ప్రజలకి. నీ సమర్థత, నీ సామర్థ్యం ప్రజలకి, ఎందుకంటే కూర్చో, నీకు తోడు నేనున్నాను, కోన తాతారావు గారు ఉన్నారు. నువ్వు ఎంతమందికి లోన్లు తీసుకొచ్చినా, ఎంతమందికి ఏది ఇవ్వాలన్నా కోన తాతారావు గారు మన సొంత మనిషి. జిల్లా అంతా ఆయనకు ఒక ఎత్తు, పెద్దతో ఒక ఎత్తు. అంతేనండి. తాతారావు గారు నాకు అత్యంత ఆప్తుడు కాబట్టి మీరు 3 PSCల్లో కూడా బాబ్జీ గారికి కూడా చెప్తాను, లంకిలపాలెం ఆయిందే, ఇక్కడ మా 5 సింహాచలానికి చెప్తున్నాను. మిగతా చోట్ల సభ్యులు ఎవరికి PSC తీసుకుంటే వాళ్ళే డైరెక్ట్ PSC మెంబర్స్ కూడా ఆ పార్టీ తీసుకుంది. సభవరం PSCS చైర్మన్ కానీ సభ్యులు కానీ తెలుగుదేశం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి బాబ్జీ గారు ఒక సభ్యుడు నాకు ఇవ్వన్నా అంటే అలాగే అని చెప్పి రెండో మాట కూడా మాట్లాడకుండా అవతారానికి ఇక్కడ అవకాశం కూడా ఇచ్చాం. ఎందుకు ఈ పూర్తిగతంతో చెప్తా ఉన్నామంటే 3 పార్టీలు కూడా కలిసిమెలిసి పనిచేయాలా, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనిచేయాలా, ప్రజల మన్నలను పొందాలా. మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమం తీసుకుని ఊర్లోకి వెళ్ళినప్పుడు మనకు బ్రహ్మాండంగా ఆరతలు పట్టాలా, పూర్వవర్షం కురిపించాలి, కానీ తిట్ల వర్షం కురిపించకూడదు. తిట్ల వర్షం కురిపించకుండా పనిచేస్తేనే రాజకీయ నాయకుడికి మనుగడ ఉంటుందని కూడా నేను సమయంగా తెలియజేస్తాను. ఈ విధంగా మనం పనిచేద్దాం. సమర్థులైన వ్యక్తుల చేతిలో సమర్థవంతమైన కార్యక్రమాలు పెట్టుకుంటూ పోతా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా పదవులు ఉన్నాయి. అవి కూడా కష్టపడ్డ ప్రతి వారికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో మొన్న బీజేపీ వాళ్ళు వచ్చారు. రామనాయుడు నన్ను మొహాటంగా అడగలేక వాళ్ళ జిల్లా అధ్యక్షుడిని తీసుకుని వచ్చాడు. సార్ మాకు అన్యాయం జరుగుతుంది అని. ఏమీ అన్యాయం జరగదు రామనాయుడు. రాబోయే రోజుల్లో ఇప్పుడే మొదలైంది నామినేటెడ్ పోస్టులు. రాబోయే రోజుల్లో బీజేపీది ఎప్పుడు మాకు పెద్ద అన్న పాత్రే. నరేంద్ర మోడీ గారు వల్ల చాలా స్కీములు రన్ అవుతున్నాయి కాబట్టి బీజేపీని ఎక్కడా తక్కువ చూసే ప్రసక్తి లేదు. రేపు నిన్న కూడా బీజేపీ తరఫున మాట్లాడింది నేనే. ఇవాళ నామినేషన్ వేస్తా ఉన్నారు స్టాండింగ్ కమిటీకి. బీజేపీకి 1 ఇవ్వాలి, తెలుగుదేశం మాకు 3 ఇవ్వాలి, జనసేనకి తెలుగుదేశం 6 తీసుకోవాలి 10కి అంటే బీజేపీకి ఇచ్చారు. గంగలప్పారావు గారికి ఇవ్వటం జరిగింది. అంతమందించాం. మళ్ళీ ఎవరికి అవకాశం లేకుండా రేపు స్థానిక సంస్థల్లో కానీ ఇతరత్ర ఏ ఎలక్షన్ వచ్చినా మనం గెలవాలి అంటే 3 కలిసికట్టుగానే ఉంటేనే ఆ ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మనం గుర్తెరిగి పనిచేయాలి. తప్పకుండా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ అర్బన్లో ఎప్పటికీ 93 నుంచి 98 వార్డుల వరకు మనకున్న ఈ అర్బన్లో ఇప్పుడు 135 కోట్లు తెచ్చాం. ఇంకా నిన్న మొన్న టెండర్లకు వెళ్ళి ఒక 40 కోట్లు ఉన్నాయి. ఇంకొక 6 నెలలు సంవత్సరం తిరిగేసరికి మీ వీధుల్లో ఎక్కడ రోడ్డు లేదు, డ్రైన్ లేదు అని మీరు అడిగించుకోకుండా మీ అందరికీ కూడా అన్ని విధాల వసతులు, మీ పార్కులు కానీ, టెంపుల్స్ కానీ, ఇతర అన్ని కూడా బ్రహ్మాండంగా చేసి మీతో శభాష్ అనిపించుకునే కార్యక్రమాలు చేస్తామని కూడా నేను మాటిస్తాను. మరి ఇది కాకుండా మళ్ళీ రేపు సండే VMRDAతో 4 రోడ్లు ఇస్తా ఉన్నాం. 78 కోట్లతో రేపు సండే 3వ తారీఖున భూమి పూజ కార్యక్రమం కూడా తలపెట్టాం. నిరంతరం ప్రజల అవసరాల కోసం, ప్రజల ఇబ్బందుల్నే మా ఇబ్బందులుగా భావించి కార్యక్రమాలను తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మా టీం అంతా కూడా 3 పార్టీలు కానీ, ఇక్కడ కూర్చున్న నాయకులు కానీ అహర్నిశలు కూడా ప్రజల మన్నన పొందడానికి పనిచేస్తామని చెప్పి
తెలియజేసుకుంటూ మరి ఐతి సింహాచలం అనే వ్యక్తి ఒక వెనకబడిన బీసీ కులానికి చెందిన యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా ఎంతో కులం పట్ల మక్కువతో ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి దగ్గర 20 సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నా. కష్టపడి ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఎక్కడ కూడా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క తప్పనడు కూడా వేయకుండా, ఒక్కరితో కూడా ఏలెత్తి చూపించుకోకుండా బతికాడు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. మీ అందరూ కూడా ఏ విధంగా పిఎస్సిఎస్ లో మీకు ఉపయోగపడే ఉంటాయి, ఏ కార్యక్రమాలు ఉంటాయి. గత సంవత్సరం మరి 13,70,00,000 రూపాయల తాలూకా లోన్లు ఇచ్చినట్టున్నారు. ఈసారి ఈ టైంలో అది రెట్టింపుకు పైనే అవ్వాలి తప్ప తగ్గకూడదని కూడా మా సింహాచలాన్ని కోరుతా ఉన్నాను. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను కానీ మా తాతారావు గారు కానీ మీకు అండదండలుగా ఉంటాం. తాతారావు గారు మీరు మనం బలపడమే కాబట్టి జాగ్రత్తగా పనిచేయించు. తప్పకుండా ప్రజలను మనం పొందేలాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది నేను ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నానని అనుకోలేదు. ఏదో ఒక 10 నిమిషాలు ఉండి పలవాడలో నాకు జనరల్ బాడీ మీటింగ్ ఉంది, 10 నిమిషాలు